జేబీ మిత్రులారా, నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మన మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోయినసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళా నువ్వే రావాలి అని ఎమ్మెల్యేలతోటి సంచులు తగిలించుకొని స్టిక్కర్లు వేసుకొని ప్రతి ఇంటికి అతికిచ్చినట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే సంచి తగిలించుకొని ఆయన అతికించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇది మన మంచి ప్రభుత్వం అని. సో మన మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యే చెప్పడం కాదు, ఎంపీ చెప్పడం కాదు, లేదా మినిస్టర్ చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం కాదు. ప్రజలు చెప్పాలి మన మంచి ప్రభుత్వం అని. నేను ఈ వీడియోలో 2 సంఘటనలు వివరిస్తాను మీకు ఏం జరిగిందనే దాని మీద. రఘురామకృష్ణంరాజు మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే. ఆయన ఏలూరుపాడు అనే గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ బోర్డులు నాగేంద్ర స్వామి పుట్టకు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వచ్చాడో ఏం జరిగిందో అయితే తెలియదు. అక్కడికి వచ్చాడు. అక్కడ దాదాపు 200-300 మంది యువకులంతా చేరేసి ఆ ఫ్లెక్స్ బోర్డు ఎట్టి పరిస్థితులు నువ్వు తీసేయాల్సిందని చెప్పి ఆయన ఫోర్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఆ వీడియో కూడా నీకు చూపిస్తాను, నేను చూస్తూ ఉంటాము. అక్కడ ఏం చేశాడో ఒక్కసారి ఆయన ఏం చేస్తాడో గమనించండి. ఇక్కడ వీడియో ఇప్పుడు పెడతాను. మీకు గమనించండి. చూశారు కదా, ఆయన ఏం చేశాడంటే ఆ కుర్రోళ్ళంతా చెప్పడము, అటు ఇటు చూసి అక్కడ ఒక ఫ్లెక్స్ బోర్డు ఉంది, ఇక్కడ ఒక ఫ్లెక్స్ బోర్డు ఉంది, ఈ ఫ్లెక్స్ బోర్డుని తీసేయాలని. ఓకే, తీసేయచ్చు, తప్పేం లేదు. అడ్డంగా ఉంటే అంబేద్కర్ గారి ఫ్లెక్స్ బోర్డు అయినా, దేవుడు ఫ్లెక్స్ బోర్డు అయినా తీసేయచ్చు. ఎలా తీసేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆయన పోలీస్ ఫోర్స్ ఉంది, ఆ కుర్రోళ్ళు ఉన్నారు, ఆ తాళ్ళు ఇప్పదీసి దాన్ని ఖచ్చితంగా పక్కన తీసుకెళ్ళి చుట్టి పక్కన పెట్టేసేయచ్చు. ఆయన హ్యాపీగా ఆయన దారికి ఆయన పోవచ్చు. కానీ అతను దాన్ని ఆయనే పట్టుకొని దాన్ని ఊపి అంబేద్కర్ ఫ్లెక్స్ బోర్డు చినిగే సమయానికి అక్కడ ఉన్న కుర్రోళ్ళంతా కేరింతలు పట్టడం మీరు దానిలో చూడండి. ఒకసారి వీడియోలో చూడండి. కేరింతలు కొడుతూ అంటే అంబేద్కర్ గారి ఫ్లెక్స్ బోర్డుని మేము చించేసాము, రఘురామకృష్ణరాజు చించాడు, హీఈజ్ ఎ లీడర్, హీఈజ్ ఎ హీరో అన్నట్టుగా భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించినటువంటి రఘురామకృష్ణరాజు మరుసటి రోజు ఒక వాయిస్ ఇస్తూ అతను ఒక వీడియో చేసి ఏమంటాడు తెలుసా? ఏమయ్యా, మీకేనా హక్కులు ఉండేది, మాకు హక్కులు ఉండవా? మా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు పోయే హక్కు మాకు లేదా? మా హిందువుల మనోభావం దెబ్బతినమని చెప్పేసి ఆయన ఒక రకంగా మాట్లాడాడు. రఘురామకృష్ణరాజు అడిగినట్టుగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి సిటిజన్కి భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పిస్తుంది. అయితే నువ్వు వాడుకునే ఆ హక్కు ఇతరులకు ఇబ్బంది లేకుండా కలిగేలా చూడమని చెప్తుంది. రఘురామకృష్ణరాజు ఎంపీగా చేసావు, ప్రజెంట్ ఎమ్మెల్యే, నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాడివి, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? రాజ్యాంగం మనకేం చెప్పింది అంటే స్వాతంత్ర సమరయోధుల్ని, భారత రాజ్యాంగ నిర్మాతల్ని, జాతీయ నాయకుల్ని అవమానపరిచే వాళ్ళు ఫ్లెక్స్ బోర్డులు చించేసి బురదగుంట్లో వేసేసి లేదా కుప్పతొట్లో వేసేసి అవమానించమని చెప్పిందా? తప్పు కదా. కాబట్టి రఘురామకృష్ణరాజు మీద గ్లోబల్ రిపబ్లిక్ పార్టీ పిలుపు మేరకు 139 పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారో లేదా ఇంతవరకు అయితే తెలియదు. ఎఫ్ఐఆర్ కట్టని పోలీస్ ఆఫీసర్ల మీద అదేవిధంగా చర్యలు తీసుకొని భీమవరం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి మీద హైకోర్టులో కేసు వేస్తున్నాం. ఒకసారి ఎస్పీ గారిని కలుస్తాం, ఆయన యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేస్తే ఓకే, లేదంటే హైకోర్టులో కేసు వేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటో ఇష్యూ. రెండో ఇష్యూ, కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఆ ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఉమామహేశ్వరరావు గారు బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ వాలీబాల్ అవన్నీ ఆడుకుంటూ ఉంటారంట. చాలా కాలం నుంచి ఆడుకుంటూ ఉంటారంట వాళ్ళు. కానీ కాలేజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారనో, లేకపోతే ఆ పిల్లలు వచ్చినటువంటి యువకులు కాలేజీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఒకలా గొడవ చేస్తున్నా, వాటి ఏం జరిగిందనేది తెలియదు. కానీ అయ్యా, ఇక్కడ పర్మిషన్ లేకుండా మీరు ఆడటానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఆడొద్దు అని చెప్పేసి అక్కడ బ్లాక్ చేసేసి ఆ గేట్లకు తాళం వేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఇక్కడ గేట్లకు తాళం వేసినప్పుడు వీళ్ళంతా కలిసి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని ఆడనేయలేదు, మేము ఎమ్మెల్యే గారు మనుషులు అని చెప్తే ఎమ్మెల్యే గారి మనుషులు నాకేంటయ్యా, మా కాలేజీ రావడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను నానా దుర్భాషణ ఆడారని చెప్పేసి వాళ్ళు ఏదేదో చెప్పారంట. ఆయన అక్కడి నుంచి ఉన్న పళ్ళంగా ఆవేశంలో వచ్చి
ఎట్లా వచ్చాడు? ఆవేశంలో వచ్చి ఆయన డాక్టర్ అనుకోలేదంట, ఆయన ప్రిన్సిపల్ అనుకోలేదంట, ఆయన మరి కొండమంగళుడు ఏమనుకున్నాడు మరి, ఆయన ఆ డాక్టర్ అనుకోలేదు, నేను ప్రిన్సిపల్ అనుకోలేదు. ఆయన్ని వచ్చిన రావడం తోడే రే లంచా కొడక మా పిల్లలు ఆడుకోవడానికి వీల్లేదా అంటారా అని చెప్పేసి ఎంత దుర్భరమైన దుర్భాషలు మాట్లాడాడో అందరు విన్నారు. ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను, వినండి. చంపేస్తాను ఎవరుకుంటారా నువ్వు? నన్ను తట్టవలసిన పని నీకు? చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా నువ్వు? చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? అలా మాట్లాడేటప్పుడు ఆ వెనకున్నటువంటి నానాజీ యొక్క వాళ్ళ అనుచరులు, ముఖ్య అనుచరులు ఆ ప్రిన్సిపల్ గారిని మాస్క్ లాగేసి వెనక నుండి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంటే కొట్టారు. మీరు ఒకసారి చూడండి, అతను వెనక్కి తిరిగి కూడా చూస్తూ ఉన్నారు. వీడు మాత్రం పంతం నానాజీ అనేవాడు మాత్రం వీడు ఒడిస్తూ వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడి అంత అయిపోయిన తర్వాత మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఏం చేశాడు తెల్లవారి, నేను తప్పు చేశాను, ఆయన నా ప్రిన్సిపాల్ అని తెలియదు, ఆయన డాక్టర్ అని తెలియదు, తీరా చూస్తే ఆయన నాకు మిత్రుడు కూడా, కాబట్టి మేము ఒకటే, నేను ఏదైనా పరిహార దీక్ష చేసుకుంటున్నానని చెప్పేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఆయన పరిహార దీక్ష చేసుకున్నాడంట. ఇదేం విచిత్రం అండి, పరిహార దీక్ష అంటే నేనే లంచా కొడక అని చెప్పేసి పరిహార దీక్ష చేసుకోవచ్చా? అదే నానాజీని, పంతం నానాజీని మేము అంబేద్కర్ వారసులం కాబట్టి రే నానాజీ లంచా కొడక తాట తీస్తామని మేము అనట్లా. అదే వేణుగోపాల్ ఆయన హాస్పిటల్ ప్రిన్సిపాల్ గారు ఉమామహేశ్వరరావు గారు రే లంజా కొడక నానాజీ నీ తాట తీస్తా అని చెప్పి ఆయన కూడా అనలేదు, ఎందుకంటే చదువుకున్నవాడు డాక్టర్ కాబట్టి. మేము కూడా అదే విధంగా రే లంజా కొడకలారని చెప్పేసి మిమ్మల్ని తిట్టి మేము కూడా ఉపవాస దీక్షలు లేదా విరమణ దీక్షలు, విశ్వాస దీక్షలు లేదా విశ్వసనీయ దీక్షలు చేసుకోవచ్చా మేము? పవన్ కళ్యాణ్ గారు తిరుపతి రెడ్డిలో నెయ్యిలో కొవ్వు కలిసిందో లేదో ఆయనకు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ధర్మం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ప్రిన్సిపాల్ పడుకుని లంజా కొడకని పిలవడం పవన్ కళ్యాణ్ గారు వాడి మీద దృష్టి పెట్టలే మీరు. కనీసం వాడిని సస్పెండ్ చేయాలని కానీ, ఆ నానాజీ గారికి బుద్ధి గడ్డి పెట్టాలని కానీ, వాడి మీద పోలీస్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించాలని కానీ అటువంటి ఆలోచనలు మీకేమి కలగవు, అవి ఏమి లేవు. ఇది మనం 100 రోజులు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత గొప్పోడంటే ఆ సత్యవేడు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిమూలం, కోనేటి ఆదిమూలం, ఆయన దగ్గరికి ఒక ఆమె ఆయనే పిలిపిస్తున్నాడంట. రోజు ఒకసారి కాదు రేపు చేయడు, ఫోన్ చేస్తాడంట, నేను రేపు చేయాలి రామ్మే అంటుందట, ముస్తాబా వచ్చేస్తాంట. మళ్ళీ రెండోసారి పిలిచాడంట, నేను రేపు చేయాలి రా అన్నాడంట, మళ్ళీ వచ్చిందంట. మూడోసారి అంట వాళ్ళ ఆయన నువ్వు ఈసారి రేపుకి పోయేటప్పుడు కెమెరా పెన్లో తీసుకెళ్ళు, కెమెరా పెట్టి రేపు చేయించుకో బాగుంటుందని చెప్పాడంట. మూడోసారి కెమెరా పెట్టుకొని వచ్చిందంట. ఆమె నన్ను రేపు చేశాడు, నన్ను దుర్మార్గంగా చేశాడు, వచ్చేసాడు ఇచ్చేసాడు అని చెప్పేసి ఆమె విజయవాడ నుంచి వదిలిపెట్టి హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెడితే అది చూసి వెంటనే చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలం సస్పెండెడ్. తీరా చూస్తే అదే ఆ రేప్ చేయించుకున్న 3 సార్లు రేప్ చేయించుకున్న మహిళే హైకోర్టులోకి వెళ్ళి రామ నన్ను ఆయన పిలవలేదు, నన్ను రేప్ చేయలేదు, అసలు ఏం జరగలేదు, అయ్యా కూడా నేను కావాలని చెప్పినాయని చెప్పింది. చంద్రబాబు రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాల. అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ బోర్డు ఉద్దేశపూర్వకంగా చించేసి అంబేద్కర్ గారిని అవమానపరిస్తే నీకు అది నేరంగా కనిపించలేదు, వాడు సస్పెండ్ చేయలేదు. అరే లంజా కొడక అని చెప్పి ప్రిన్సిపాల్ని తిట్టినటువంటి పంతం నానాజీని నువ్వు సస్పెండ్ చేయలేదు. ఈ రోజు కొలికిపూడి శ్రీనివాసరావు గారు గత 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని రాజధాని యాత్ర పేరుతోటి, రాజధాని దీక్ష పేరుతోటి అమరావతి టు అదేది న్యాయస్థానం, ఇది రాజస్థానంలో న్యాయస్థానం అని చెప్పి ఒక తీర్పు ఒక దీక్షలు చేశాడు. పాపం న్యాయస్థానం నుంచి అమరావతి ఒకటి లేదా పాకల నుంచి కొత్తపట్నం ఒకటి ఇట్లా దీక్షలు చేశాడు, ధర్నాలు చేశాడు, రచ్చరచ్చలు చేశాడు, ఎవరెవరి మీద ఛాలెంజ్లు చేశాడు. మీకోసం ఆయన చేయని ఊడికం లేదు. మరి ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ పడేసి అతను గెలిచాడు, ఏది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో నువ్వు ఎవరు టికెట్లు ఇచ్చినా, ఎవరు నిలబెట్టినా, నువ్వు నిలబడ్డా, మీ కొడుకు నిలబడ్డా ఏమీ చూడకుండా ప్రజలు ఓట్లు గుద్దేశారు, మిమ్మల్ని గెలిపించారు. కొలికిపూడి శ్రీనివాసరావు గెలిచారు. ఆయన ఏమైందంట, ప్రెస్ వాళ్ళని ఏదో అనరాని మాటలు అన్నారంట, ఆయన దుర్మార్గంగా ప్రెస్ వాళ్ళ పట్ల ప్రవర్తించారంట. వెరీ గుడ్, ప్రెస్ వాళ్ళని పిలవండి, కొలికిపూడి శ్రీనివాసుని పిలవండి, క్షమాపణ చెప్పించండి. లేదా కొలికిపూడి శ్రీనివాసులు కూడా ఇంట్లో ఉదయం నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల దాకా ప్రాయశిక్ష దీక్ష చేసుకోమని చెప్పాలి. చంద్రబాబు నాయుడు వింటున్నావా? పంతం నానాజీ గారు అరే లంచా కొడక అని పిలిచి
ప్రాయశ్చిత్తి తీసుకుంటే మీకు సమ్మగా ఉంది కదా, వాడిని హ్యాపీగా మీరు కరుణించారు కదా, ఏమనలేదు, ఒక మాట కూడా వాడు పవన్ కళ్యాణ్ అనలేదు, నువ్వు అనలేదు. మరి కొలిక్పూడి శ్రీనివాసరావు పత్రికలోకల్ని ఏమన్నా బూతులు తిట్టాడా? అమ్మనా బూతులు చండాలకు మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు ఆయన. ఏదో అనకూడని మాట ఏదో అన్నాడంట, ఆయనకు దృష్టికి కూడా వచ్చింది. నేను ఆయన మీద చర్యలు తీసుకుని చెప్పి నిన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాట్లాడటం, రాత్రికి రాత్రి ఆయన సస్పెండ్ చేసేయటం. ఆదిమూలం కోనేటి సత్యవాడ ఎమ్మెల్యే సస్పెండెడ్, కొలికిపూడి శ్రీనివాసరావు సస్పెండెడ్, పంతం నానాజీ అరే లంచా కొడక అని చెప్పేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని పిలిచి ఆ విధంగా దుర్భాషలాడి కొట్టారు. సో ఎస్సీ ఎమ్మెల్యే అయినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావుకి ఒక న్యాయము, అదేవిధంగా ఆదిమూలంకి ఒక న్యాయము, ఓసీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరావుకి ఒక న్యాయము, పంతం నానాజీ ఒక న్యాయం. ఓకే, వెరీ గుడ్, అంతవరకు తీసేద్దాం. సరే, నీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి విషయంలో 4-5 మీద వచ్చింది. లేళ్ల అప్పిరెడ్డి ఒక ఆయన, తలసల రఘురామ ఒక ఆయన, అవినాష్ రెడ్డి ఒక ఆయన, ఇంకెవరికైనా మళ్ళీ ఆదిమూలం నందిగం సురేష్ ఒక ఆయన. మరి అక్కడైనా సరే కనీసం 4-5 మొత్తాన్ని అరెస్ట్ చేసావా? లేదు. అక్కడ కూడా ఓన్లీ నందిగం సురేష్ని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేశారు. మిగతా వాళ్ళంతా కనిపించకుండా పోయారు. అంటే సురేష్ ఎట్లా కనిపించాడు? వాళ్ళకి ఏమైనా మంత్రాలు వచ్చా? వాళ్ళు ఏమైనా మాయమైపోయారు? సో ఇక్కడ కూడా పోయి వెక్షే సురేష్ షెడ్యూల్డ్ గెస్ట్ కాబట్టి ఆ సురేష్ని అరెస్ట్ చేయించేసావు. ఎంత దుర్మార్గం అంటారు దీన్ని ఎంతవరకు సబబు అంటారు చెప్పండి ఒకసారి మీరు. సో ఇటువంటి చర్యలు ఒకవైపు చేసుకుంటా 100 రోజులు మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మీరు స్టిక్కర్లు అంటించుకుంటూ పోతా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతని, స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని ఒక్కసారిగా నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి మంటలా కలిపేశారు. అక్కడ నెయ్యిలో అక్కడ నూనె కలిపారు, నూనెలో కొవ్వు కలిపారు, కొవ్వులో ఆవు కలిపారు, ఆవులో నెయ్యి కలిపారు అని చెప్పేసి ఏది మీ నోటికి వచ్చిన మాటలు. టీటీడీ ఈవో మేము కలపలేదు, రిజెక్ట్ చేసాం, బాగలేని అంటా ఉంటే వాడారు, ఎక్కడ వాడారు? సుప్రీంకోర్టు ఏమంది ఈరోజు? ఎక్కడ వాడారు, ఏమి వాడారు? రిజెక్ట్ చేసిన దాన్ని వాడినట్టు మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా? మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయించారా? ఏమీ లేదు. టీటీడీ ఈవో మేము వాడలేదు, రిజెక్ట్ చేసామని చెప్తా ఉంటే వాడారు అని చెప్పేసి ప్రజల మనోభావాలతో ఆడుకొని మత రాజకీయం చేసే ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు దిగదార్చుకొని మీ పరువుని మీ ప్రతిష్టని మీరే బజారు పాలు చేసుకొని మీరే గంగలో కలుపుకొని మిమ్మల్ని మీరు ఎందుకు దిగదార్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని ఏదో చేస్తాడని, మా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అల్ల కల్లోలం చేశాడు, రాష్ట్రాన్ని అబాసుపాలు చేశాడు, సర్వనాశనం చేశాడు, అభివృద్ధి అనే దాన్ని కనిపించకుండా చేశాడు. అభివృద్ధి కామట దూరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏదైనా అభివృద్ధి కనిపిస్తేవని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తే నువ్వు ఇచ్చే అభివృద్ధి ఇదా? సూపర్ 6 మాయం, లడ్డులో తేనె కొవ్వు నేనే ఈ ప్రత్యక్షం ఇదా? షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేలకు అయితే సస్పెన్షన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంపీని అయితే అరెస్టు, ప్రతిపక్షమైనప్పటికీ కూడా అవినాష్ రెడ్డి, అప్పిరెడ్డి అయితే మాత్రం అరెస్ట్ చేయవా? ఏమండి, నానాజీ గారు లంచా కొడుకు అని చెప్పి ఒక ప్రిన్సిపల్ గారు తిరిగితే వాడిని అరెస్ట్ చేయడం ఉండదు, వాడి మీద ఏం కంప్లైంట్ ఉండదు. వాడు రఘురామకృష్ణ గారు వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఫోటోని చించేసి వాడు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే మీరేం చించేయరు. సో మేము అంబేద్కర్ వారసులు అయ్యండి, ఎంతకాలం చేతులు కట్టుకొని మీరు ఏం చూసినా కూడా చూస్తూ ఉండాలండి. అంటే చట్టం న్యాయం తన పని చేసుకుంటూ పోతా ఉందని చెప్పేసి మేము కాళ్ళు ముడుచుకొని చేతులు కట్టుకొని కూర్చోవాలంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చర్యకి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాన్ని చూస్తారు. రఘురామకృష్ణ గారిని అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోయే ప్రసక్తే లేదు, పంతం నానాజీని అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. అవసరమైతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయించాల్సి వస్తే అరెస్ట్ చేయించేంత వరకు అంబేద్కర్ వారసులు నిద్రపోయే ప్రసక్తే లేదు. కర్నూలులో ఒక మహిళని వివస్త్రణ చేసి ఏ విధంగా ఊరేగించారో మనం ఎప్పుడో మణిపూర్ అనుకుంటున్నాం, అదే మణిపూర్ సంఘటన కర్నూలులో జరిగింది. ఆ సంఘటన 100 రోజులు మన మంచి ప్రభుత్వంలో 2వ భాగంగా మళ్ళీ 2వ వీడియోకి విడుదల చేస్తాను మిత్రులారా. అప్పటి వరకు ఈ వీడియోను చూడండి, అందరికీ షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడండి. ఇందులో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా చెప్పి ఉన్నా కామెంట్ల రూపంలో చెప్పండి, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానే కానీ వాడెవడో చేసినట్టు వెదవాడు చేసినట్టు ప్రాయశ్చిత్త దీక్షలు మాత్రం మా దగ్గర ఉండవు. సరిదిద్దుకుంటాం, మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం మిత్రులారా. జై భీమ్, జై భారత రాజ్యాంగం.